ఎలక్ట్రిక్ సర్క్యూట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నప్పుడు వన్ ఆఫ్ ది మేజర్ డిఫికల్టీస్ ఏంటంటే సైన్ కన్వెన్షన్ తీసుకోవడం. అది ఎలా ఈజీగా చేయవచ్చో ఈరోజు మనం ఈ వీడియోలో చూద్దాం. సో హౌ టు గివ్ సైన్స్ ఫర్ వాట్? రెసిస్టర్స్ అండ్ వోల్టేజెస్. సో వోల్టేజెస్ ఎలా చేస్తున్నాం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లూప్కి అప్లై చేసి మాట్లాడుతున్నాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఈ సర్క్యూట్ని చూడవచ్చు. ఈ టోటల్ సర్క్యూట్ని నేను 2 లూప్స్గా తీసుకుంటున్నాను. ఏ, బి, ఈ, ఎఫ్, ఏ ఇది ఒక లూప్. అలాగే బి, సి, డి, ఈ, బి అనదర్ లూప్. సో లెట్ మీ గివ్ ద నేమ్స్ టు దెమ్. ఏ, బి, ఈ, ఎఫ్, ఏ, it is one loop. Another one B, C, D, E, B, this is another loop. ఓకే, ఈ 2 లూప్స్లో మనం సాల్వ్ చేస్తున్నప్పుడు ఎలా సైన్ కన్వెన్షన్ ఇస్తామో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఈ సర్క్యూట్ డ్రా చేసిన వెంటనే మనకు రియల్గా తెలీదు కరెంట్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది, ఎంత వెళ్తుంది అని. కానీ ఒక అజంప్షన్ చేస్తాం ఏమని, ఇక్కడ నుంచి ఇలా వెళ్తుంది అని అనుకోండి, లేదా ఇక్కడ నుంచి ఇలా వెళ్తుంది అని ఎలాగైనా అనుకోండి. అలా మనం అజ్యూమ్ చేసేదాన్ని పాత్ అని చెప్తాం. ఇట్ ఈస్ అస్యూమ్డ్ పాత్. అంటే అక్కడ కరెంట్ ఇలా వెళ్తుంది అని మనం అనుకుంటాం, చూసావా, అదే పాత్. ఆ పాత్ నుంచి బేస్డ్గా మనం సైన్ కన్వెన్షన్ చేస్తాం. ఒకవేళ ఆ పాత్ అనుకొని చేసిన సైన్ కన్వెన్షన్ తప్పు అని మనకు ఎలా తెలుస్తుంది అంటే, చివర్లో మనం అనుకున్న డైరెక్షన్ కాకుండా వేరే డైరెక్షన్ ఉండింది అని చెప్పడానికి ఒకటే గుర్తు. ప్లస్ కాకుండా మైనస్ వచ్చింది అనుకోండి, వాల్యూ మనం ప్లస్ తీసుకున్న దానికి మైనస్ వచ్చింది అనుకోండి, అది మన అజంప్షన్ని రివర్స్ చేయాల్సిన సిచ్యువేషన్ అని ఒక మీనింగ్. ఓకే, అది చూద్దాం ఇప్పుడు ఎలా దీనిలో సాల్వ్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ లూప్తో వెళ్తున్నాం. ఏబిఈఎఫ్ఏ వెళ్తున్నప్పుడు నేను పాత్ ఏం అజ్యూమ్ చేస్తున్నా అంటే ఇలా అంటే ఈ రూట్లో వచ్చి ఇలా కరెంట్ వెళ్తుంది అని అనుకుంటున్నా. ఎంత వెళ్తుంది ఏంటి దాని ఐడియా మనకు తెలియదు. బట్ లెట్ మీ సే ఇక్కడ నుంచి I1 అనే ఒక కరెంట్ స్టార్ట్ అయింది అని. సో 4 ఓం అనే రెసిస్టర్ నుంచి అదే కరెంట్ పాస్ అవుతుంది. ఇక్కడ జంక్షన్ కదా, బి దగ్గర జంక్షన్ ఉంది. జంక్షన్ ఉన్నప్పుడు ఏమవుతుంది, అది 2 పార్ట్స్గా డివైడ్ అయిపోతుంది. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. ఇక్కడ వచ్చేసి నేను I3 డివైడ్ అయింది అంటున్నాను, ఇక్కడ I2 డివైడ్ అయింది అంటున్నాను. సో ఈ I2 I3లు కూడా తెలియవు, కానీ ఎక్కడి నుంచి వెళ్తుంది అనేది మనం చూడొచ్చు. ఈ లూప్లో ఇలాగ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 3 వస్తుంది. సో నేను ఈ కరెంట్ని నేను కూడా మళ్ళీ ఈ లూప్ని కూడా ఇలాగే తీసుకుంటాను. ఈ పాత్ అలా తీసుకుంటాను. ఇప్పుడు ఈ బేస్డ్గా నేను సైన్ కన్వెన్షన్ ఇవ్వాలి. సో కిర్చాఫ్స్ వోల్టేజ్ లా కేవీఎల్ అప్లై చేసినప్పుడు, సో ఇన్ ఏ లూప్ సిగ్మా ఆఫ్ డెల్టా వి ఈక్వల్స్ టు 0 అని చెప్పాలి. చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఇన్ ఏ క్లోజ్డ్ లూప్ ఈజ్ 0. సో వాట్ ఈస్ దాట్ వీ హ్యావ్ టు చెక్ ఇట్. సో అలా చేసేటప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాం, ఈ లూప్లో ఎన్ని వోల్టేజెస్ ఉన్నాయి చూడండి. ఒకవేళ మీరు 2 అని చెప్తే అది రాంగ్. 4, బికాజ్ ఓమ్స్ లా నుంచి V ఈక్వల్స్ IR అని రాయొచ్చు కదా. రెసిస్టర్స్ ఉన్నాయి, కరెంట్స్ కూడా ఉంది. అప్పుడు ఏం రాయవచ్చు, I ఇంటూ R రాస్తే అది కూడా ఒక వోల్టేజ్ అవుతుంది. కానీ ఏది ప్లస్ ఏది మైనస్ అనేది తెలియాలి కదా. ఆ టోటల్ సిగ్మా ఆఫ్ డెల్టా V రాస్తే 0 అవ్వాలి, కరెక్టే. ఈ లూప్లో అలా అవ్వటానికి ఏది ప్లస్ ఏది మైనస్ అయితేనే అది అవుతుందో మనకు తెలియడం కోసం ఇప్పుడు మీరు, సో కరెంట్ ఇక్కడ నుంచి ఇక్కడ ఫ్లో అవుతుంది అంటే ఈ పాయింట్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. బిఫోర్ ఉన్న పాయింట్ని హై పొటెన్షియల్ పాయింట్ అనుకుంటున్నాం, తర్వాత ఉన్నదాన్ని లో పొటెన్షియల్ పాయింట్ అనుకుంటున్నాం. అంటే హై పొటెన్షియల్ టు లో పొటెన్షియల్ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది, అలా వెళ్తుంది అని. అలాగే బ్యాటరీస్కి అయితే మనం హై పొటెన్షియల్ లో పొటెన్షియల్ మనం ఇండికేట్ చేయవలసిన అవసరం లేదు, సర్క్యూట్లోనే ఉంటుంది. సర్క్యూట్లో ఇక్కడ నెగిటివ్ సైన్ ఉన్నది లో పొటెన్షియల్, పాజిటివ్ సైన్ ఉన్నది హై పొటెన్షియల్. కాబట్టి ఇది లో పొటెన్షియల్, ఇది హై పొటెన్షియల్. మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తే ఇక్కడ నుంచి వచ్చిన ఇదే కరెంట్ ఇలా వస్తుంది, ఇక్కడ నుంచి ఒక కరెంట్ వస్తుంది, ఈ జంక్షన్ దగ్గర 2 కలిపి మళ్ళీ జాయిన్ అవుతాయి. ఇక్కడ నుంచి ఎంత బయలుదేరిందో I1 అదే కరెంట్ మళ్ళీ ఇక్కడ వచ్చేస్తుంది.
బట్ బిఫోర్ దట్ దిస్ ఈస్ ద I2, దిస్ ఈస్ I3, దట్స్ ఓకే. ఇక్కడ నుంచి మళ్ళీ కరెంట్ పాస్ అవుతుంది కదా. ఇది హై పొటెన్షియల్ అంటున్నాను, ఇది లో పొటెన్షియల్ అంటున్నాను. ఎందుకు అలా అంటున్నారు అంటే ఇక్కడ హై పొటెన్షియల్ ఉండి ఇక్కడ లో పొటెన్షియల్ ఉండి ఉంటేనే కరెంట్ ఇలా వెళ్తుంది అని చెప్తున్నా. కాబట్టి దాని బేస్డ్గా నేను సైన్ కన్వెన్షన్ ఇచ్చుకోవాలి. ఇక్కడ వచ్చేయండి, ఈ 2 వోల్ట్ బ్యాటరీ ఉంది కదా, ఇక్కడ ఎగ్జాక్ట్గా చెప్పాలంటే అది బ్యాటరీనా సెల్ అనేది అది పెద్ద సీరియస్ డిస్కషన్ కాదు. ఇక్కడ ఈ క్యాలిక్యులేషన్ జస్ట్ వోల్టేజ్ సోర్స్, దాన్ని నేను బ్యాటరీ అనుకుంటున్నాను. ఇక్కడ నెగిటివ్ టర్మినల్ నుంచి పాజిటివ్ టర్మినల్కి వెళ్తుంది కదా, అప్పుడు లో పొటెన్షియల్ నుంచి హై పొటెన్షియల్కి వెళ్తున్నట్టు. సో వీ హ్యావ్ టు హ్యావ్ ద క్లారిటీ. ఇప్పుడు దీనికి చూడండి, ఫస్ట్ వన్ ఏం రాస్తాము, ABEFA లూప్లో వెళ్తున్నప్పుడు ఫస్ట్ వన్ ఏంటి, I1 × 4 అంటే 4I1 అనేది ఒక వోల్టేజ్. తర్వాత రెండోది ఏంటి, ఇంకొక 4 వోల్ట్ ఉంది. ఇంకొకటి ఏముంది, 2 × I1, 2 × I1. సో బికాస్ ఫ్రమ్ ద ఓమ్స్ లా V = IR తెలుసు కదా, I × R రెసిస్టెన్స్, దాని బేస్డ్గా మనం ఇక్కడ రాస్తాం. తర్వాత ఇక్కడికి రండి, 2 volts లో పొటెన్షియల్ టు హై పొటెన్షియల్, అది ఒక 2 volt, ఇది 2 ఈక్వల్స్ ఏమవ్వాలి, 0 అవ్వాలి. కానీ ఏది ప్లస్ ఏది మైనస్ అదే కదా అసలు. హై పొటెన్షియల్ నుంచి లో పొటెన్షియల్ వెళ్తున్నప్పుడు ఎనర్జీ అనేది తగ్గిపోతుంది, ఎనర్జీ డిక్రీజెస్ అవుతుంది. కాబట్టి వీఆర్ గోయింగ్ టు టేక్ ఇట్ యాజ్ మైనస్. సో ఐఎమ్ గోయింగ్ టు గివ్ ఇట్ మైనస్ సైన్. ఇక్కడ చూడండి, బ్యాటరీ దగ్గర లో పొటెన్షియల్ నుంచి హై పొటెన్షియల్, దిస్ ఈజ్ అ ప్లస్. నెక్స్ట్ హై పొటెన్షియల్ టు లో పొటెన్షియల్, it is a minus. Next low potential to high potential, it is a plus. This is the sign convention finished for the loop, first loop. Second one, for the second one you can take it. Let us go directly the same phenomena. So 2 × I3, 6 and 4 I3 and another one 4 volt equals to 0, but what is that sign convention, again we are going. So this is high potential, low potential. High to low means it is a minus. Next 6 volt, here positive to negative means high potential to low potential. Then again here is also minus. Next we go with 4 × I3, it is also high potential to low potential. Here also you are going to take it minus. Again you have taken a loop like this, right? Now it is going from high potential to low potential. That's why high potential to low potential is a minus. So this is the sign convention how we have taken. ఇప్పుడు ఏమవుతుంది, -6I1 ఈక్వల్స్ టు -6 అవుతుంది. ఇఫ్ యూ గెట్స్ క్యాన్సిల్, I1 ఈక్వల్స్ టు 1 ampere. సో యూ గాట్ I1 is a 1 ampere. ఇక్కడ నుంచి బయలుదేరిన కరెంట్ ఎంత, 1 ampere. నెక్స్ట్ వన్కి వెళ్దాం. ఇక్కడ I3 ఏమొచ్చేసింది, 4 -6I3 ఈక్వల్స్ టు, ఇక్కడ -10 అవుతుంది, అక్కడికి వెళ్తే +10. సో I3 ఈక్వల్స్ టు -10/6, దట్ ఈస్ నథింగ్ బట్ -5/3 ampere. So I3 equals to -5/3 amp. This is the current. So here it is just now, నేను ఇంతకు ముందే చెప్పాను, ఇక్కడ మైనస్ సైన్ వస్తే మనం అనుకున్న అజంప్షన్కి రివర్స్ చేయాలి. సో I3 ఎలా వెళ్తుంది అనుకున్నాను, ఈ లూప్లో BCDEB లూప్లో ఇలా వెళ్తుంది అనుకున్నాను. కానీ ఇప్పుడు నేను I3 అలా వెళ్తుంది అనుకుని చేసిన అజంప్షన్ రాంగ్, నేను రివర్స్ చేయాలి అని నాకు ఈ మైనస్ ఇండికేషన్ చెప్తుంది అంటున్నా. సో దీస్ మైనస్ సైన్ ఈజ్ గివింగ్ మీ ఐడియా టు చేంజ్ మై డైరెక్షన్. సో దట్ ఈస్ ద వన్. నెక్స్ట్ ఇంకా రిమైనింగ్ ఏముంది, ఇక్కడ జంక్షన్ దగ్గర ఇది KVL నుంచి వచ్చిన కన్క్లూజన్ కదా, KCL అప్లై చేస్తే అట్ జంక్షన్ వాట్ వి నో సిగ్మా I ఈక్వల్స్ టు 0 ఇన్ ఏ లూప్ అని మనకు తెలుసు. ఇన్ ఏ లూప్ అని అట్ ఏ జంక్షన్ అని తెలుసు. బి అనే జంక్షన్ దగ్గర నుంచి మనకు రిలేషన్ ఏం రాసుకోవచ్చు, బి అనే జంక్షన్ నుంచి I1 ఈక్వల్స్ టు I2 ప్లస్ I3 రాసుకోవచ్చు. వాట్ యు నో, I1 యు నో, I3 యు నో, వాట్ అబౌట్ రిమైనింగ్
So I2 you can find. So I2 is nothing but I1 minus I3n. So I1 is what? 1 minus, what is the I3? That is I3 is minus 5 by 3. So that if you do, you are going to get what is I2 magnitude. This is 1 plus 5 by 3. So this is the 3 plus 5, and that is 8 by 3 equals to I2. So you got I2 value also. So I3 is minus 5 by 3, where I2 is 8 by 3 amps. So we are able to calculate the current. అంటే ఇక్కడ సర్క్యూట్ మనం చేసిన తర్వాత క్లియర్గా అర్థమై ఉండాలి ఎక్కడి నుంచి ఎంత కరెంట్ వెళ్తుంది, ఈ క్లోజ్డ్ లూప్ అయిందా. సో దీన్ని మనం అర్థం చేసుకోవడానికి మనకు 2 లాస్ ఉన్నాయని చెప్పాను. కేసీఎల్ ఉంది, కేవీఎల్ ఉంది. కేసీఎల్ని ఎక్కడ యూజ్ చేసాము, కేవీఎల్ని ఎక్కడ యూజ్ చేసాము, అసలు కేసీఎల్ కేవీఎల్ ఎక్కడ యూజ్ చేసామనేది దానికంటే ముందుగా సైన్ కన్వెన్షన్ ఎలా తీసుకున్నాం, హై పొటెన్షియల్ టు లో పొటెన్షియల్. ఐ హోప్ యూ అండర్స్టాండ్ ఇట్. ఓకే, సో ఏదైనా ఒకవేళ అర్థం కాకుంటే లేదా ఇంకా ఏదైనా పాయింట్లో మీకు డౌట్ అనిపిస్తే యూ కెన్ కామెంట్ ఇన్ ద బిలో డిస్క్రిప్షన్. ఓకే, సో మీరు కింద కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయవచ్చు. ఐ మీన్ యూ కెన్ ఆస్క్ మీ ద డౌట్ వేర్ యూ ఆర్ నాట్ క్లియర్. ఓకే, థ్యాంక్ యూ.